ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ నుంచి ఈ ప్రశ్న చూడగానే చాలా మంది స్టూడెంట్స్ వామ్మో టైం వేస్ట్ అని వదిలేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రశ్నని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎలా సాల్వ్ చేయాలి నేర్పిస్తాను, నేర్చుకుని మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 90 × 91 × 92 × 93 దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. గమనించండి, ఇప్పుడు ఈ క్వశ్చన్కి నేను ఏం చేయబోతున్నానంటే డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయబోతున్నాను. గమనించండి, 1 డిజిటల్ సమ్ ఎంత అంటే 1, 90 డిజిటల్ సమ్ ఎంత అంటే 9. గమనించండి, 9 అనేది ఏ నెంబర్తో మల్టిప్లై అయినా సరే మనకి డిజిటల్ సమ్ 9 వచ్చుద్ది. ఇది అందరికీ తెలుసు కదా. అందుకని 1 + 9 అప్పుడు 9ని మనం నెగ్లెక్ట్ చేస్తాం, అవునా? మరి చివరికి ఏ మిగిలిపోయింది అంటే 1 మిగిలిపోయింది. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1, అంటే ఈ ప్రశ్నకి డిజిటల్ సమ్ ఎంత వస్తుంది అంటే 1 వచ్చింది. మరి ప్రశ్న డిజిటల్ సమ్ 1 వచ్చింది కాబట్టి ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ 1 రావాలి. చెక్ చేద్దాం. చెక్ చేస్తే ఏమవుతుంది చూడండి, 8 + 1 చేస్తే 9 పక్కన పెట్టండి, 3 + 7 చేస్తే 10, 10 అంటే 1 + 0 1. మనకి డిజిటల్ సమ్ 1 రావాలని చెప్పారు, 1 వచ్చింది, అంటే ఇదే మన ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ చెక్ చేయండి, 8 + 1 చేస్తే 9 పక్కన పెట్టండి, 3 + 4 చేస్తే 7, మనకి 1 కావాలి, 7 వస్తుంది కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ అలానే ఇది చెక్ చేయండి, ఇగో 8 + 1 చేస్తే 9 పక్కన పెట్టండి, 7 + 2 చేస్తే 9, నాకేమో 1 కావాలి, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ 8 + 1 చేస్తే 9 పక్కన పెట్టండి, 2 + 3 చేస్తే ఏమొస్తుంది 5, అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి మనకి డిజిటల్ సమ్ 1 కావాలి, 1 వచ్చింది ఎక్కడంటే 8, 3, 7, ఇదే మన ఆన్సర్ అవుద్ది. ఇలాంటి మరిన్ని షార్ట్ కట్స్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే వెంటనే చందనలో చాట్ డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వండి.